Hi, how are you students? నా పేరు నారాయణ ఫ్రమ్ ఫ్యారడే నవోదయ సైనిక్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. డియర్ స్టూడెంట్స్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ మీకు డౌట్ తీరింది అనుకుంటాను. సో ఈరోజు ఇంకొన్ని క్వశ్చన్స్ మనం చేద్దాం. సో ఒక నెంబర్ ఇస్తాడు, అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదా అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఈరోజు ఏం చేద్దాం అంటే కొన్ని మోడల్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేద్దాం. రేపటితో మీకు స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ అనే టాపిక్ కూడా అయిపోతుంది. సో ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా 6th క్లాస్ అవనియండి, 8th క్లాస్ అవనియండి, ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి, మనకి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ టాపిక్ని జాగ్రత్తగా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే అమ్మా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్. సో ముందు స్క్వేర్ రూట్ మళ్ళీ ఇంకొంతమందికి అడిగారు, మళ్ళీ నేను చెప్తున్నాను. Find the square root of స్క్వేర్ రూట్ ముందు చెప్పానమ్మా, వీడియో అనేది ఫస్ట్ చూడకూడదు. వీడియో అనేది ఎప్పుడు చూడాలి? ఫస్టే చూడాలి. సారీ, నోట్స్ అనేది ఫస్ట్ రాయకూడదు. నోట్స్ ఎప్పుడు రాయాలమ్మా? ఫస్ట్ వీడియో అంతా కంప్లీట్ చేసుకున్నా, ఎంత టైం అయితే అంత టైం అయిన తర్వాత మాత్రమే నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ మాత్రమే ఏం చేయాలి? క్లాస్ జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ మాత్రం ఏం చేయాలమ్మా? క్లాస్ జాగ్రత్తగా వినాలి. ఓకే అమ్మా? సో ఇప్పుడు మనం చూద్దాం. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 2 3 2 1. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 2 3 2 1. ఓకే, నేను మరి 1 స్క్వేర్ ఇది వేయను అన్నమాట. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏంటి అబ్జర్వ్ చేయాలమ్మా? యూనిట్ ప్లేస్ ని అబ్జర్వ్ చేయాలి. యూనిట్ ప్లేస్ లో ఏముందమ్మా? 1. యూనిట్ ప్లేస్ ఏముంది? 1. 1 స్క్వేర్ ఎంతమ్మా? 1. మళ్ళీ 1 ఎప్పుడు వస్తుంది? 9 స్క్వేర్. 9 స్క్వేర్ 81. అంటే దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. అంటే అది 1 అయినా అవ్వచ్చు, 9 అయినా అవ్వచ్చు. యూనిట్ ప్లేస్ లో 1 అయినా రావచ్చు, 9 అయినా రావచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? లాస్ట్ 3 ప్లేసెస్ క్యాన్సిల్ చేసినామా లేదా? లాస్ట్ 3 ప్లేసెస్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? మనకి మిగిలింది ఏంటి? 12. దెన్ 12 అంటే ఏ స్క్వేర్ దగ్గరలో ఉంది? 12 అంటే 2 స్క్వేర్ ఎంతమ్మా? సారీ, 3 స్క్వేర్ ఎంతమ్మా? 9. 4 స్క్వేర్ ఎంతమ్మా? 16. అంటే 12 is between 3 square and 4 square. 3 square 4 square మధ్యలో ఏముంది? 12 ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటి? 12 కన్నా, సో 12 కన్నా తక్కువ ఉన్నదే తీసుకోవాలి. అంటే 3 స్క్వేర్ తీసుకోవాలి. అంటే ఇది 31 అయినా అవ్వచ్చు, 39 అయినా అవ్వచ్చు. అంతేనా? మరి ఏదో తెలుసుకోవడం కోసం ఏం చేయాలమ్మా? 3 4 మల్టిపుల్ చేయాలా లేదా? 3 4 ఎంతమ్మా? 12. సో ఎగ్జాక్ట్ ఉంది కాబట్టి మనకి జనరల్గా ఏం తీసుకుందాం? సారీ అమ్మా, find the square root of 1 2 3 2 1. నేను క్యూబ్ రూట్ చెప్తున్నాను. స్క్వేర్ 1 2 3 2 1. ఇందులో మనకి దేని తాలూకా స్క్వేర్ రూట్ కనుక్కోవాలి? 1 2 3 2 1. ముందు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా? 1 అంటే ఏ స్క్వేర్ అమ్మా? 1 స్క్వేర్ 1 ఏనా? 9 స్క్వేర్ ఎంతమ్మా? 81. యూనిట్ ప్లేస్ లో 1 వస్తుందండి, దాని అర్థం అది 1 స్క్వేర్ అయినా అవ్వాలి. యూనిట్ ప్లేస్ యూనిట్ డిజిట్ 9 స్క్వేర్ అయినా అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? స్క్వేర్ కనుక్కుంటున్నాం కాబట్టి లాస్ట్ 2 ప్లేసెస్ విడిచిపెట్టేయాలి. స్క్వేర్ కనుక్కుంటున్నాం కాబట్టి లాస్ట్ 2 ప్లేసెస్ విడిచిపెట్టేస్తే ఇంకెంత మిగిలింది? 123. దేనమ్మా? 123 అంటే ఏ స్క్వేర్ అమ్మా? దేని దగ్గరలో ఉంది? 11 స్క్వేర్ ఎంతమ్మా? 121. 12 స్క్వేర్ ఎంతమ్మా? 144. సో మనకు ఉండేది ఏంటి? 123 అయినా. 123 కన్నా చిన్న నెంబర్ ఏదమ్మా? 121. చిన్నదే కదా తీసుకోవాలి. అంటే ఇది ఇక్కడ 11 వేసుకోవాలి, ఇక్కడ 11 వేసుకోవాలి, 12 అయిపోవాలి. అయితే ఇప్పుడు అంటే దీని స్క్వేర్ 11 స్క్వేర్ అయినా అవ్వచ్చు, 119 స్క్వేర్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు మనకి 123 ఏది మనకి రావాలి అని తెలుసుకోవడం కోసం ఏం చేస్తామమ్మా? 11 into 12 వేస్తామా లేదా? అంతేనా? సో దీని అంటమ్మా 130. దెన్
132. మనకి 11 12 ఈ రెండు నెంబర్ని మల్టిపుల్ చేస్తే 132 వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న నెంబర్ ఎంతమ్మా 123. సో 132 అనేది 123 కన్నా పెద్ద నెంబర్ ఏదమ్మా? కాబట్టి ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏదమ్మా 119. కాబట్టి ఏమవుతుందమ్మా సరే 132 కన్నా 123 చిన్న నెంబరే కదమ్మా. మనకి ఎంత మల్టిపుల్ చేస్తే 120 11 12 ఎంతమ్మా 132. కానీ ఇక్కడ ఉన్న నెంబర్ ఎంతమ్మా 120. అంటే 132 కన్నా 123 చిన్న నెంబరే కదమ్మా. అప్పుడు ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఏదమ్మా 313. ఓకే అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 14884 స్క్వేర్ రూట్ ఆఫ్ square root of 14884. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసిన క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసిన మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా యూనిట్ ప్లేస్ ని అబ్జర్వ్ చేయాలి. యూనిట్ ప్లేస్ ఎంత ఉందమ్మా 4. 4 అంటే ఏ స్క్వేర్ అమ్మా 2 స్క్వేర్ అయినా అవ్వచ్చు 8 స్క్వేర్ అయినా అవ్వచ్చు. 4 అంటే ఏ స్క్వేర్ అవుతుంది 2 స్క్వేర్ అయినా అవుతుంది 8 స్క్వేర్ అయినా అవుతుంది. అంటే 2 స్క్వేర్ అయినా తీసుకోవచ్చు 8 స్క్వేర్ అయినా తీసుకోవచ్చు. ఓకే అమ్మా. ఇప్పుడు మనం ఏం చేద్దాం లాస్ట్ 2 ప్లేసెస్ ని డిలీట్ చేద్దాం. లాస్ట్ 2 ప్లేసెస్ ని విడిచిపెట్టేస్తే ఇంకా మిగిలింది ఎంతమ్మా 148 అయినా. సో 148 అంటే ఏ స్క్వేర్ దగ్గరలో ఉందో చూసుకోండి. ఇది ఫస్ట్ స్టెప్ కదమ్మా, ఇది సెకండ్ స్టెప్. 148 దేని స్క్వేర్ అమ్మా 12 స్క్వేర్ ఎంతమ్మా 144. 13 స్క్వేర్ ఎంతమ్మా 169. అంటే 148 అనేది 12 కి 13 కి మధ్యలోనే కదమ్మా ఉంటుంది. కాబట్టి 148 కన్నా చిన్న నెంబర్ని తీసుకోవాలి కానీ పెద్ద నెంబర్ తీసుకోకూడదు. అంటే ఏంటి అవుతుంది 12 తీసుకోవాలి. అంటే ఇది 122 స్క్వేర్ అయినా అవ్వచ్చు 128 స్క్వేర్ అయినా అవ్వచ్చు. మరి ఈ రెండింటిలో 122 తీసుకుంటామా 128 తీసుకుంటామా తెలుసుకోవడం కోసం ఈ రెండు నెంబర్లు 12 30 ఈ రెండు నెంబర్ని మల్టిపుల్ చేయాలి. 12 స్క్వేర్ ఎంత 144. 144 12 ఎంత 156. సో మనకు ఉన్న నెంబర్ ఎంత 148. మనకు వచ్చిన నెంబర్ ఎంత 156 కదా 148 చిన్న నెంబరా కాదమ్మా. కాబట్టి చిన్న నెంబర్ కాబట్టి ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఏదమ్మా 122 స్క్వేర్. ఓకే అమ్మా. ఇంకోటి చూద్దాం. మరి స్క్వేర్ రూట్ అనేది డౌట్ ఉండకూడదు. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతాయో కూడా నేను చెప్తాను. ముందు స్క్వేర్ రూట్ అనేది డౌట్ ఉండకూడదు. మీరు ఇప్పుడు అన్నీ వచ్చేసి అనుకుంటారు కానీ ఎగ్జామ్లో మాత్రం మార్కులు నేను కీ పంపిస్తున్నాను కాబట్టి మీరు వాల్యూ చేస్తున్నారు కాబట్టి ఏది ఎక్కువ నాకు తెలియదు. కానీ నేను వాల్యూ చేసేటప్పుడు మీ స్కోర్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మనం జెన్యూన్గా తీసుకోవాలి. 1 మార్క్ వస్తే 1 మార్క్ అని చెప్పాలి, 2 మార్క్స్ వస్తే 2 మార్క్స్ అని చెప్పాలి. అంతేగాని తక్కువ మార్కులు వస్తే ఎక్కువ మార్కులు వేయకూడదు. సో మార్కులకు సంబంధం లేదు. అక్కడ ఎందుకు తక్కువ వచ్చింది అని మనం తెలుసుకోవాలి. పేరెంట్స్ కూడా తక్కువ మార్కులు వచ్చాయని వాళ్ళని క్రిటిసైజ్ చేయకండి, వాళ్ళని ఇచ్చేయకండి. అబ్బాయి ఎందుకు తప్పు వేసాడు, ఎందుకు తక్కువ వచ్చాయి అవి తెలుసుకొని దాన్ని మనం రెక్టిఫై చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని మార్కులు తక్కువ వచ్చాయి కదా అని అతన్ని గిల్టీ చేయకండి. మార్కులు కాదు మెయిన్, సబ్జెక్ట్ మెయిన్. ఓకే అమ్మా. పేరెంట్స్ మాత్రం ఎంకరేజబుల్గా ఉండాలి. 7569 స్క్వేర్ రూట్ ఆఫ్ 7569. సో ఇప్పుడు మనం ఏంటి అబ్జర్వ్ చేయాలి యూనిట్ ప్లేస్ ని అబ్జర్వ్ చేయాలి. యూనిట్ ప్లేస్ లో ఎంత ఉందమ్మా 9 ఉంది. 9 అంటే ఏం చెప్పాలి మీరే అనుకుంటూ ఉండాలి. నేను చేస్తున్నప్పుడు మీరు మైండ్ లో అనుకోవాలి. పేపర్ పట్టుకోకూడదు, బుక్ పట్టుకోకూడదు. ఫస్ట్ వీడియో చూసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ రెండు పట్టుకోకుండా మొత్తం వీడియోని అబ్జర్వ్ చేయండి. 9 అంటే ఏ స్క్వేర్ అమ్మా 3 స్క్వేర్. ఇంకోటి ఏదో ఉంది 7 స్క్వేర్. 9 అంటే 3 స్క్వేర్ అయినా అవ్వచ్చు 7 స్క్వేర్ అయినా అవ్వచ్చు. సో 3 స్క్వేర్ వేసుకుందాం 7 స్క్వేర్ వేసుకుందాం. ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ అమ్మా డివైడ్ చేయాలి 2 ప్లేసెస్. 69 తీసిద్దామా. ఇప్పుడు మిగిలింది ఎంత అమ్మా 75.
మిగిలింది ఎంతమ్మా 75 అంటే ఏ స్క్వేర్ దగ్గరలో ఉంటుంది 8 స్క్వేర్ అంటే ఎంతమ్మా 64 9 స్క్వేర్ అంటే ఎంతమ్మా 81 75 కన్నా ఎప్పుడు బిగ్గర్ నెంబర్ తీసుకోకూడదు 75 కన్నా తక్కువ నెంబర్ ఉండేది 8 అంటే ఇది 83 అవ్వచ్చు 87 అవ్వచ్చు ఓకే అమ్మా మరి 83 87 అని తెలుసుకోవడం కోసం మనం ఏం చెప్పాను ఈ రెండు మల్టిపుల్ చేయాలి 8 into 9 8 9 ఎంతమ్మా 70 8 9 ఎంతమ్మా 70 కానీ మనకున్న నెంబర్ ఎంతమ్మా 75 72 కన్నా 75 బిగ్గరా స్మాలరా బిగ్గర్ అప్పుడు ఈ రెండింటిలో బిగ్గర్ నెంబర్ ఏదమ్మా 80 ఓకే అర్థమైందమ్మా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి యూనిట్ ప్లేస్ ని అబ్జర్వ్ చేయాలి యూనిట్ ప్లేస్ లో 9 ఉంది కాబట్టి 3 స్క్వేర్ అయినా అవ్వచ్చు 7 స్క్వేర్ అయినా అవ్వచ్చు సెకండ్ స్టెప్ ఏంటి 75 ఏ స్క్వేర్ దగ్గరలో ఉంది 8 అయినా అవ్వచ్చు 9 అయినా అవ్వచ్చు సో ఈ రెండిట్లో మనం ఏం తీసుకుంటాము సారీ 8 9 కి మధ్యలో ఉంది 9 అయితే పెద్ద అయిపోద్ది కాబట్టి 8 తీసుకున్నాం అంటే 83 అవ్వచ్చు 87 అవ్వచ్చు సో ఇప్పుడు ఈ రెండు మల్టిపుల్ చేద్దాం 8 9 ఎంత 70 సో 72 కన్నా 75 పెద్దది కాబట్టి రెండింటిలో పెద్ద నెంబర్ ఏది 87 ఓకే నెక్స్ట్ ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్ లో ఇచ్చినవేనమ్మా మనం జాగ్రత్తగా చేయాలి సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు భయపడకూడదు మనం ఎంత పెద్ద సమ్స్ చేస్తే అంత మీదకి వెళ్తాం 2 పవర్ క్వశ్చన్ మార్క్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 576 ఈక్వల్ టు 540 డివైడెడ్ బై 3 మైనస్ 84 సో ఇక్కడ మనకి 2 పవర్ ఏంటి పవర్ మీద ఎంత ఉంటుంది అని అడిగారు సో ఈ పవర్ మీద ఎంత ఉంటుంది అంటే ఇది మొత్తం సింప్లిఫై చేయాలా లేదా ఇది ఒక్కటే ఉండాలి కదా ఇది ఉండకూడదు కదా ఇది అటు వెళ్ళిపోవాలా లేదా ఇది అటు వెళ్ళిపోవాలంటే ముందు దీని బార్డర్స్ ప్రకారం చేద్దామమ్మా 2 పవర్ క్వశ్చన్ మార్క్ ఇంటూ నాకు తెలిసి ఇదంతా 576 దేని స్క్వేర్ అమ్మా ఏ స్క్వేర్ 24 స్క్వేర్ మనకి చూడగానే చెప్పారు 24 ఈక్వల్ టు 540 డివైడెడ్ బై అంటే ఎంత అమ్మా 180 మైనస్ 84 ఓకే అమ్మా ఇప్పుడు ఇది ఒకటే కావాలంటే మల్టిపుల్ చేస్తుందంటే ఎంత ఏమవుతుంది డివిజన్ అవుతుంది 2 పవర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 180 మైనస్ 84 బై 24 180 లో 84 తీస్తే మీకు 80 లో 80 తీస్తే ఎంతమ్మా 100 అంతేనా 100 లో 4 తీస్తే ఎంతమ్మా 96 by 24 1 जा 24 4 जा అంటే 2 పవర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ ఎంతమ్మా 4 అంటే ఇక్కడ పవర్ ఉంది కదమ్మా అంటే ఇక్కడ బేస్ ఏంటమ్మా 2n కానీ ఇక్కడ బేస్ ఏంటమ్మా 4 మరి పవర్ తెలియాలంటే బేస్ ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలా లేదా 4 అంటే a స్క్వేర్ రాసుకోవచ్చు 2 పవర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ 2 స్క్వేర్ అని రాసుకోవచ్చా లేదా అంటే బేసెస్ ఈక్వల్ అయిపోయే లేదా అప్పుడు పవర్ ఏమవుతుంది క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఎంత 2 అంటే ఎంతమ్మా క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 2 ఎంత అవుతుంది ఆన్సర్ 2 ఓకే అర్థమైందమ్మా 2 పవర్ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ రూట్ ఆఫ్ 576 అంటే 24 బార్డర్స్ రూల్ ప్రకారం డివిజన్ చేస్తే 180 మైనస్ 84 క్వశ్చన్ మార్క్ కావాలంటే ఏం చేయాలి ఇంటూ ఇటు వెళ్తే డివిజన్ అవుతుంది అప్పుడు 96 బై 24 అంటే ఎంతమ్మా 4 2 పవర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 4 అయితే 2 పవర్ క్వశ్చన్ ఈక్వల్ టు 2 స్క్వేర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 ఓకే సెకండ్ క్వశ్చన్ చూడండి 1/6 into root over 256
into question mark plus 26 equal to 90. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ కావాలి. క్వశ్చన్ మార్క్ కావాలంటే సింప్లిఫై చేద్దాం. సో 1/6 into 256 అంటే దేని స్క్వేర్ అమ్మా 16 స్క్వేర్ అంటే 16 into some x అయినా plus 26 equal to ఎంత అమ్మా 90. సో ఈ ప్లస్ 26 అది పంపించినా లేదా? సో 16 into x by 6 equal to 19 minus 26. So 19 minus 26 అంటే ఎంత అమ్మా 64 ఏనా? సో 16 1 జా 16 4 జా. ఈ 6 డివిజన్ x కావాలి కాబట్టి డివిజన్ అటు అయితే ఏమవుతుందమ్మా మల్టిపుల్. అప్పుడు 6 into 4 ఏమవుతుంది 20. ఓకే 1/6 256 అంటే 16 into x plus 26 equal to 90 ఏనా? 26 నాట్ పంపిస్తే మైనస్ అవుతుంది. మైనస్ అయితే 64. 16 into x by 6 equal to 64. 16 1 జా 16 4 జా. x by 6 equal to 4 అయితే x equal to ఎంత అవుతుందమ్మా 24. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. root over 125 జాగ్రత్తగా చేయాలి. ముందు జాగ్రత్తగా వినండి, తర్వాత మాత్రమే నోట్స్ ప్రిపేర్ చేయాలి. ప్లస్ 845 మైనస్ 154. ఈ వీడియో మీకు 45 మినిట్స్ ఉంటుంది. 45 మినిట్స్ ముందు జాగ్రత్తగా చూడాలి. తర్వాత 15 మినిట్స్ 15 కాదు 20 మినిట్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మీకు 4 to 4:45 వరకు ఈ వీడియోని అబ్జర్వ్ చేస్తారు ప్రతి ఒక్కరు. సో ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారు. తర్వాత 4:50 నుంచి 5:10 వరకు నోట్స్ ప్రిపేర్ చేయాలి. నాకు 5:10కి నోట్స్ రావాలి, ముందు రాకూడదు. 4 నుంచి 4:45 5:10 లోపు రాకూడదు, 5:10 దాటకూడదు. ఒక 1 మినిట్ 2 మినిట్స్ పర్లేదు. 5:10 కల్లా నోట్స్ అనేది మీరు నీట్గా నోట్బుక్ పెట్టుకొని నాకు చూపించాలి. నోట్బుక్ ఫ్రంట్ పేజీ చూపించండి. సో తర్వాత డేట్ వేయాలి. డేట్ వేసి ఆ పేజీ మొత్తం కనిపించాలి. ఎవరు కనిపించకపోయినా ఫోన్ వెంటనే వస్తుంది మీ ఇంటికి. ఓకే అమ్మా, మీరు చేయాల్సింది ఏంటంటే 4 to వీడియో జాగ్రత్త చూడాలి. మధ్య మధ్యలో నేను ఇవి చెప్తుంటాను, ఎందుకంటే మీరు వీడియో స్కిప్ చేసేస్తే మీకు ఇవేవి తెలియదు. అప్పుడు ఫోన్ అనేది వస్తుంది. 4 o'clock నుంచి 4:45 వరకు మీరు చూడాలి వీడియో. తర్వాత 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని 4:50 నుంచి 5:10 వరకు ఏ నోట్స్ చెప్పాను ప్రతి సమ్ నీట్గా నోట్ చేసుకోవాలి. అది నాకు 5:10 పెట్టాలి. మీకు 5:15కి ఇంకొక వీడియో వస్తుంది, అనదర్ వీడియో. దాంట్లో మళ్ళీ దీని షెడ్యూల్ నేను చెప్తాను. 5:50 నుంచి 6 వరకు ఉంటుంది. మళ్ళీ 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారు. 6:20 వరకు నోట్స్ తయారు చేస్తారు, అప్పుడు నాకు పెడతారు. ఓకే, మీరు చేయాల్సింది ఇది 4 to 4:45 ఈ వీడియోని అబ్జర్వ్ చేయాలి. తర్వాత 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని 5:10 కల్లా నోట్స్ పెట్టాలి. ఓకే అమ్మా, సో ఇది చూద్దాం. 125 5 5 5 25 అయినా 5 2 10 plus 2 12 5 1 5 plus 1 6 25. ఇంతేనమ్మా. సారీ 121 into 5. సో అప్పుడు మనకి ఏమవుతుంది 605 plus 845 minus 154. ఓకే అమ్మా, సో ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండు యాడ్ చేయాలి కదమ్మా. సో 5 plus 5 10, 4 plus 1 5, 1450. సో 1450
1450 నుంచి మనం ఎంత మైనస్ చేయాలమ్మా 154 minus 3. So 5 plus 5 10 అయినా 4 plus 1 5 అయినా 8 plus 6 4. ఇది 450 లో 150 తీస్తే ఎంతమ్మా 1300 కదమ్మా 1300 లో 4 తీస్తే ఎంతమ్మా 1296. సో 1296 ఇది వేసుకోక్కర్లేదు. ఇది 450 అయినా ఇది 150 అనుకుందాం. 450 లో 150 తీస్తే ఎంతమ్మా 300. 300 లో మళ్ళీ 4 ఉంది కదమ్మా 300 లో 4 తీస్తే ఎంతమ్మా 296. ఇక్కడ 1 ఉంది కదమ్మా 1296. ఓకే అమ్మా 1296 దేని స్క్వేర్ చూద్దాం. యూనిట్ ప్లేస్ ఏముంది 6. 6 అంటే 4 అయినా అవ్వచ్చు 6 అయినా అవ్వచ్చు. ఓకే అమ్మా ఇప్పుడు రెండు ప్లేసెస్ ఎలిమినేట్ చేద్దామా లేదా 12 అంటే ఏంటి 3 స్క్వేర్ ఎంతమ్మా 9. 4 స్క్వేర్ ఎంతమ్మా 16. 12 3 స్క్వేర్ ఎంతమ్మా 9. 4 స్క్వేర్ ఎంతమ్మా 16. 12 అనేది దేని మధ్యలో ఉంది 3 కి 4 కి మధ్యలో ఉంది. 3 కి 4 కి మధ్యలో ఉంది కాబట్టి 12 మనం తీసుకుందాం. 3 కి 4 కి మధ్యలో ఉందా లేదా 12. సో ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఏం చేద్దాం దీనికన్నా తక్కువ ఉంది ఏది 9. సో 9 అంటే ఏ స్క్వేర్ 3 స్క్వేర్ అంటే ఇది 34 అయినా అవ్వచ్చు 36 అయినా అవ్వచ్చు. ఇప్పుడు 34 36 తెలుసుకోవడం కోసం ఏ స్క్వేర్ మధ్యలో ఉంది ఇది 3 కి 4 కి మధ్యలో ఉంది. అప్పుడు 3 × 4 ఎంతమ్మా 12. ఈ 4 జా 12. 12 అంటే ఏది మనం తీసుకుంటాం 34 తీసుకుంటామా ఎగ్జాక్ట్ ఉంది కదా కాబట్టి ఏ స్క్వేర్ అవుద్ది 34 అవుద్దా 36 అవుద్దా. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది ఏదవుద్ది చూడండి 34 అయినా అవ్వచ్చు 36 అయినా అవ్వచ్చు. ఈ మధ్యలో ఉన్న స్క్వేర్ ఏదైనా 35 స్క్వేర్ 5 స్క్వేర్ ఎంత 25. 3 తర్వాత నెంబర్ ఏది 12 1 2 25. మధ్యలో ఉన్న నెంబర్ ఏది 35 స్క్వేర్ అయినా ఎప్పుడైనా స్క్వేర్ మధ్యలో ఉంది తెలుసుకోవాలి 1 2 25 అయినా 35 స్క్వేర్ 1 2 25 మనకి ఇచ్చింది ఎంత 1296 అంటే 35 తర్వాత నెంబర్ ఏ కదా ఉంది 35 తర్వాత నెంబర్ ఏది 36. ఇక్కడ మీకు 12 వచ్చింది కాబట్టి ఇక్కడ 12 ఉంది కాబట్టి ఏం తీసుకోవాలో డౌట్. అందుకే 4 కి 6 కి మధ్యలో 5 ఉంటుందా లేదా 34 కి 36 మధ్యలో ఏముంటుంది 35. 35 స్క్వేర్ ఎంత 1225. ఇది ఎలా వచ్చిందో చెప్తాను రైట్ సైడ్ 5 ఉంటుంది మనకు ఉంది ఎంత 1296. 1225 కన్నా 1296 పెద్దది కాబట్టి ఏదో ఉంది 36 అవుతుంది. ఓకే అమ్మా నెక్స్ట్ చూద్దాం. సో ప్రతిరోజు ఒక 4 o'clock క్లాస్ అంటే ఒక 10 minutes ముందు మీరు కూర్చొని టేబుల్స్ 12 to 20 12 నుంచి 20 వరకు 12 1 నుంచి 12 20 వరకు రాయాలి. ఇది 21 నుంచి 20 వరకు రాయాలి. ఇలాగా స్క్వేర్స్ అనే టేబుల్స్ ముందు రాసిన తర్వాత స్క్వేర్స్ 30 వరకు రాయాలి. క్యూబ్స్ 10 వరకు రాయాలి. ప్రతిరోజు రాయాలి ఎవ్రీడే. ఓకే అమ్మా అలాగే కోడింగ్ డీకోడింగ్ లో A to Z లెటర్స్ ఉన్నాయి కదమ్మా అవి రాయక్కర్లేదు మైండ్ లో అనుకోవాలి. సో ఏ ఎన్నో లెటర్ బ్యాక్వర్డ్ నుంచి ఎన్నో లెటర్ Z ఎన్నో లెటర్ బ్యాక్వర్డ్ నుంచి ఎన్నో లెటర్ ఇవి మనం మైండ్ లో అనుకోవాలి. మీరు 10 minutes వార్మ్ అప్ చేయాలి. అంటే 4 o'clock వీడియో వస్తుందనగా మీరు 3:45 కి కూర్చొని ఇవన్నీ చేయాలి. నేను రోజుకు ఒకరికి కాల్ చేస్తాను. ఈ రోజు నుంచే కాల్ చేస్తాను. రోజుకు ఒకరికి కాల్ చేసి ఒకరికో ఇద్దరికో ఎంతమందికి అయితే అంతమంది కాల్ చేసి ఇవన్నీ వచ్చో లేదో వెంటనే నాకు చెప్పాలి. నేను అడుగుతాను క్వశ్చన్ 5 questions అడుగుతాను. 5 questions నాకు చెప్పియాలి. జస్ట్ గేమ్ లాంటిదే. సాటర్డే అయితే అందరికీ కాల్ చేస్తాను. ఈ సాటర్డే కాకుండా నెక్స్ట్ సాటర్డే నుంచి అందరికీ కాల్ చేస్తాను. జూమ్ క్లాస్ కూడా ఉంటుంది నెక్స్ట్ సాటర్డే నుంచి ఈ సాటర్డే కాకుండా. అప్పుడు ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అడుగుతాను. ఓకే అమ్మా ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అడుగుతాను. మనం ఎంత షార్ప్గా ఉన్నామో మనకి ఈ వీక్ నుంచి మనకి తెలుస్తుంది. ఓకే నెక్స్ట్ చూడండి.
4 square into 9 square divided by square root of 324 minus 40 equal to 2 power question mark. 2 power question mark. ఇక్కడ మీరు ఇంకో పని చేయాలి ఏంటంటే 2 power 1 ఎంతమ్మా 2, 2 power 2 ఎంతమ్మా 4, 2 cube ఎంతమ్మా 8, అలాగే 2 power 4 ఎంతమ్మా 16, 2 power 5 ఎంతమ్మా 32. ఓకే, సో అలాగే 2 power 5 వరకు నాకు రావాలి. 3 power 1 ఎంతమ్మా 3, 4 3 power square ఎంతమ్మా 9, 3 cube ఎంతమ్మా 27, 3 power 4 ఎంతమ్మా 81, 3 power 5 ఎంతమ్మా 240. ఓకే, సో ఈ రెండు రాస్తూ 4 power 1 నుంచి ఎంత వరకు రాయాలి 4 power 2, 4 power 3, 4 power 4, 4 power 5 ఇవి నాకు వచ్చేయాలి ఈరోజు. ఇక్కడ ఎంతో రాసుకోవాలి, నాకు ఇవి రాసి నాకు పెట్టాలి. ఓకే అమ్మా, ఈ మూడు రాసి నాకు పెట్టాలి, రేపు కూడా ఇది అడుగుతాను. సో 4 power 2 power 5 ఎంతో చెప్పాలి, 3 power 3 ఎంతో చెప్పాలి, 4 cube ఎంతో చెప్పాలి, అలాగే 4 power 5 వరకు. ఓకే అమ్మా, తర్వాత క్వశ్చన్స్కి ఇవే మనకు మెయిన్. ఇక్కడ కూడా 2 power క్వశ్చన్ అంటే ఈ మొత్తాన్ని మనం 2 పవర్లోకి రాసుకోవాలి. అంతే కదా, దీన్ని బాడమస్లోకి మార్చుదామా. సో ముందు పవరే కదా, 4 4 16, ఇదంతా మన 81 డివైడెడ్ బై 324 కి రూట్ ఏంటమ్మా 18 మైనస్ ఎంతమ్మా 40 ఈక్వల్ ఎంతమ్మా 2 పవర్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇదంతా కూడా 2 పవర్ లోకి మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో 18 81 9 2 జ 9 9 జ 2 1 జ 2 8 జ 8 9 జ ఎంతమ్మా 72 minus 40 equal to 2 power question mark. 72 లో 40 తీస్తే ఎంతమ్మా 32, 32 equal to 2 power question mark. Then 2 power question mark 32 ని 2 పవర్ లో ఎంత రాసుకోవచ్చు 2 power 5 కాదమ్మా, కాబట్టి 2 power 5 equal to ఎంతమ్మా 2 power question mark. అంటే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ ఎంతమ్మా 5, బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్ ఏమో 5, అందుకనే మనకి పవర్స్ రావాలి. ఓకే అమ్మా, మీరు రాగానే ఏం చేస్తారు 4:15 4:00 నుంచి వీడియో చూస్తారు, ఎంతవరకు అయితే అంతవరకు చూసి తర్వాత 5 minutes బ్రేక్ ఇచ్చిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేయాలి. చూస్తున్నప్పుడు నోట్స్ ప్రిపేర్ చేయకూడదు, అర్థం అవ్వదు. మళ్ళీ చూడండి వీడియో, నోట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు చూస్తే అంత మంచిది. మళ్ళీ మనకి స్క్వేర్ చదువుదాం, ఏ టాపిక్ చదువుదాం అనుకునేటప్పుడు వాటి గురించి మొత్తం తెలియాలి. మరి స్క్వేర్ గురించి మనం చదువుతున్నప్పుడు 30 వరకు స్క్వేర్ రాకుండా మరి స్క్వేర్ సమ్స్ ఎలా చేస్తాం. ఓకే అమ్మా, నెక్స్ట్ టెన్షన్ పడకూడదు. ఏదైనా రాలేదనుకోండి ఏం టెన్షన్ ఏం అక్కర్లేదు, ఈ రోజు రాంది రేపు వస్తుంది, భయపడక్కర్లేదు. టెన్షన్ పడకూడదు, బాధపడకూడదు. స్క్వేర్ క్యూబ్ రూట్ ఆఫ్ 4 and 12 by 25 125. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఇంప్రాపర్ లోకి మార్చాలంటే ఏం చేయాలి, ఈ రెండు మల్టిపుల్ చేసి ఇది యాడ్ చేయాలా లేదా. ఫ్రాక్షన్స్ అనేవి మనకి రేపు స్క్వేర్ రూట్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోతుంది, మీకు 3 టాపిక్లు అయిపోయినట్టే. సో నెక్స్ట్ రోమన్ నెంబర్స్ అయింది, నెంబర్ సిస్టమ్ మొత్తం అయిపోయింది, స్క్వేర్ రూట్ అయిపోయింది, కోడింగ్ డీకోడింగ్ అయిపోయింది, అన్ని పెద్ద పెద్ద లెసన్స్ అయ్యాయి. సో ఇప్పుడు మనం చేద్దాం 125 4 చేద్దాం 1000 సారీ 125 4 చే 600 కదమ్మా, 104 చే ఎంత 104 చే 400, 25 4 చే 100. సో 400 plus 100 ఎంతమ్మా 500, 500 plus 12 ఎంతమ్మా 512 by 125. ఓకే అమ్మా, క్యూబ్ రూట్ ఆఫ్ 512 by 125. అంటే ఈ క్యూబ్ రూట్ అనేది ఒక 512 కు ఉందా లేదా ఒక 125 కు ఉందా, ఓవరాల్ గా ఉందా, ఓవరాల్ గా కదమ్మా ఉంది. అంటే 512 కి క్యూబ్ రూట్ కనుక్కోవాలి, 125 కి క్యూబ్ రూట్ కనుక్కోవాలి. 512 దేని క్యూబ్ అమ్మా
దెన్ క్యూబ్స్ మనకు 9 వరకు రావాలి. 8 ఏనా 125 దెన్ క్యూబ్ 5. దీని వాల్యూ ఎంతమ్మా 8/5. కానీ క్వశ్చన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది కాబట్టి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మార్చుకోవాలంటే ఏంటి 8 ని దేంతో డివిజన్ చేయాలి 5. 5 1 జా 5 3 ఇంతేనా అంటే 193/5 కాదు ఇది 193 అలా రాస్తారు. ముందు డివిడెండ్ వేసుకోవాలి, తర్వాత రిమైండర్ వేసుకోవాలి, తర్వాత డివిజన్ వేసుకోవాలి, సారీ కోషియంట్ వేసుకోవాలి. ఓకే అర్థమైందమ్మా? సో ఈ రెండు మల్టిపుల్ చేసి ఇది యాడ్ చేసి దాన్ని ఇంప్రూవర్ అంటారు. 512/125. 512 అంటే దేని క్యూబ్ 8 క్యూబ్. 125 అంటే దేని క్యూబ్ 3 క్యూబ్, సారీ 5 క్యూబ్. దీన్ని దీంతో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది 193/5. నెక్స్ట్ square root of 248 plus square root of 52. చూడండి సెకండ్ స్క్వేర్ రూట్, ఇది ఓవరాల్ స్క్వేర్ రూట్ 52 plus square root of 144. సో ఓవరాల్ గా ఇది ఎంత టోటల్ స్క్వేర్ రూట్ అనేది 248 నుంచి ఎంత వరకు ఉంది 144. సో ఈ స్క్వేర్ రూట్ అనేది ఎక్కడి నుంచి ఉంది 52 144. మీకు నిన్న చేసాం. ముందు ఏం చేయాలి సింగిల్ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. 144 స్క్వేర్ రూట్ ఎంత అమ్మా 12. అంటే ఇక్కడ వరకు మనకి ఎంత అవుతుంది మనం ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఇంత రాయకూడదు. 52 + 12 అయినా అంటే ఒక స్క్వేర్ రూట్ ఫస్ట్ స్క్వేర్ రూట్ పోయింది. ఫస్ట్ స్క్వేర్ రూట్ పోయిందమ్మా. ఇప్పుడు చూద్దాం 52 + 12 ఎంతమ్మా 64. స్క్వేర్ రూట్ ఆఫ్ 248 ప్లస్ 64. 64 కి స్క్వేర్ రూట్ ఎంతమ్మా 8. అంటే 248 ప్లస్ 8. సో ఇది పోతుందా లేదా 248 ప్లస్ 8 ఎంత 256. 256 అంటే దేని స్క్వేర్ రూట్ 16. ఓకే ఫస్ట్ ఇలా డిఫరెంట్ రూట్ లో ఉండేటప్పుడు సింగిల్ రూట్ 144 కి స్క్వేర్ రూట్ ఎంత 12. 52 + 12 ఎంత 64. 64 అంటే 8. 248 + 8 ఎంత 256. 256 దేని స్క్వేర్ రూట్ 16. ఓకే అమ్మా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు జాగ్రత్తగా ఫస్ట్ ఏం చేస్తారంటే 4 to 445 ఇది ఎంత టైం ఉందో అంతవరకు వీడియో చూడండి. ముందు నోట్స్ పెన్ ఉంచకూడదు. ఇది మీకోసమే చదువుతున్నారు అంటే మీరే టైం స్పెండ్ చేయాలి. నా కోసం కాదు, మీ ఫాదర్ కోసమో కాదు, మీ మదర్ కోసమో కాదు. ఇది చదవడం వల్ల మీరు సైనిక్ స్కూల్కి వెళ్తారు, సైనిక్ స్కూల్కి లేదా మిలిటరీ స్కూల్ లేదా నవోదయ స్కూల్కి వెళ్తారు. అక్కడ స్విమ్మింగ్ చేస్తారు, అక్కడ బ్యాడ్మింటన్ ఆడుకుంటారు, అక్కడ చెస్ ఆడుకుంటారు, అక్కడ డ్రాయింగ్ చేస్తారు. లేదు అంటే మనం సెలెక్ట్ అవ్వకపోతే ఏం చేస్తాం మళ్ళీ సేమ్. కరోనా అనేది కొంత టైమే ఉంటుంది. తర్వాత ఏమవుద్ది మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూలే, మరి ఇంకేం ఉండదు. చూస్తే సెల్ ఫోనే. కానీ మనకి స్విమ్మింగ్ ఉండదు, హార్స్ రైడింగ్ ఉండదు, షూటింగ్ ఉండదు. నెక్స్ట్ మంచి మంచి ఫ్రెండ్స్ డిఫరెంట్ స్టేట్ల నుంచి వస్తారు, వాళ్ళు ఉండరు. మంచి ఫుడ్ ఉండదు, మంచి హెల్త్ ఉండదు. ఇవన్నీ కావాలంటే మనం ఏం చేయాలి సైనిక్ స్కూల్కి లేదా మిలిటరీ స్కూల్కి లేదా నవోదయ స్కూల్కి వెళ్ళాలి. ఇది ఎవరి కోసం మన కోసం. మరి మన కోసం అన్నప్పుడు మనం టైం స్పెండ్ చేయాలా, మన ఫాదర్ మదర్ స్పెండ్ చేయాలా, లేదా మన టీచర్ స్పెండ్ చేయాలా? మన కోసం మనమే టైం స్పెండ్ చేసుకోవాలి. ఓకే అమ్మా? టైం స్పెండ్ చేసుకోండి. ఒక టాపిక్ చదివేటప్పుడు మొత్తం మైండ్లో రివిజన్ చేసుకోండి. ఓకే బట్